పండగైనా సంబరమైన మీ ప్రతి సెలబ్రేషన్కి ఓన్లీ చాయిస్ వేగా జ్యువెలర్స్. మహాదేవ శ్రీమాత్రే నమః. రాబోయే జూలై నెలలో ఈ యొక్క ద్వాదశ రాశుల వారికి సంబంధించి మేషం నుండి మీనరాశి వరకు కూడా ఒక సంచలనమైనటువంటి మార్పులు మీరు గమనించవచ్చును, చూడవచ్చును. గత మిథున రాశి వారు కావచ్చును, తులారాశి వారు కావచ్చును, లేదా పలానా రాశి బాగుంది అని అందరూ చెప్తున్నారు. చెప్పినప్పటికీ కూడా సిచ్యువేషన్ మీకు తెలుసు, మాకు బాగా లేదే, మరి బాగుందని చెప్తున్నారు ఏమిటి అనేటువంటి పరిస్థితులు. 9వ భావంలో గురువు ఉంటే ఎంతటి అద్భుతమైనటువంటి ఫలితం ఉంటుందో అందరికీ తెలుసు. మరి ఎందుకు తులారాశి వారికి గత 2025 బాలేదు అనేటువంటి డౌట్ కానీ క్వశ్చన్స్ కానీ మీకు ఎప్పుడైనా వచ్చాయా? సరే, ఏదేమైనప్పటికీ కూడా గోచారము గ్రహచారము రెండు కళ్ళ లాంటివి. ఇవి రెండు కళ్ళ లాంటివి. రాబోయే జూలై నెలలో 24వ తారీఖు శనైశ్వరుడు వక్ర దృష్టి, అదేవిధంగా ఈ యొక్క జూలై నెలలో గురువు సూర్యునితో కలవబోతున్నాడు. మరి దీనివల్ల ఇరు రాష్ట్రాలు కావచ్చును, దేశానికే కావచ్చును పెను ప్రమాదాలు ఉన్నది. భూకంపాల, మరి అధిక వర్ష సూచనల, కొండ చర్యలు విరిగి పడేటువంటి పరిస్థితులు, లేదా ఈ యొక్క వాటర్ రిలేటెడ్ ప్రాంతము చాలా ఇబ్బందులలో ఉంటుంది. లైక్ అంటే నదీ తీరాలు కానీ, సముద్ర తీరాలు కానీ. ఇక అదేవిధంగా శుక్రుడు కేతువుతో కలవడం ద్వారా బ్రేకప్స్ అయినటువంటి వారు మళ్ళీ కలిసే ఛాన్సెస్ ఉన్నాయి. లేదా కొంతమేర ఎవరైతే ఈ బుధుడు కూడా వక్ర దృష్టి కర్కాటకం నుండి మీ యొక్క లగ్నానికి, అంటే మిథున లగ్నానికి వక్ర దృష్టి ఉండడం, ఇన్ని గ్రహస్థితులలో చాలా అవకతవకలు కానీ ఇబ్బంది కలిగించే సందర్భాలు చాలా ఉన్నది. మరి ఇందులో మీ రాశి ఏమిటి అనేటువంటిది తప్పకుండా కామెంట్ చేయండి. వృశ్చిక రాశి 2026 జూలై నెలలో చాలా అనుకూలంగా ఉంది. ఆల్రెడీ మీకు జూన్ 1వ తారీఖు నుండే ఏదో కొంత పర్వాలేదు అని అనుకునేటువంటి పరిస్థితులు అయితే కనబడుతున్నాయని నేను అనుకుంటున్నాను. అప్పులు లేకున్నా ఒకవేళ ఈ యొక్క జూలై నెల ఫస్ట్ వీక్లో అయినా మీకు ఆ యొక్క గుడ్ డేస్ అనేటువంటివి ప్రారంభం కాబోతుంది. మీరు నమ్మండి. ఎందుకు అంటే గత 2021 ఆగస్టు నుండి 2022, 2023, 2024 జనవరి దాకా కూడా మీరు పడినటువంటి ఇబ్బందులు ఏ రాశి వారు పడలేదు. స్థాన చలనాలు కానీ, ప్రదేశ మార్పులు కానీ, చాలా ఇబ్బంది కలిగించేటువంటి సందర్భాలు కానీ, ఎన్నో అవకతవకలు కానీ, మనీ రిలేటెడ్ కానీ, నమ్మిన వారే వెన్నుపోటు పొడవడం కానీ, లక్షలలో లాస్ అయిన వారు ఉన్నారు, కోట్లల్లో లాస్ అయిన వారు ఉన్నారు, శారీరకంగా బాధపడినటువంటి వారు ఉన్నారు. అదేవిధంగా ఎవరైతే ఒక భూ సంబంధిత ఇబ్బందులు పడ్డవారు ఉన్నారు, మానసికంగా చాలా డిస్టర్బ్ అయినటువంటి వారు మస్తు మంది ఉన్నారు. మరి ఎందుకు మీకు ఇలా అనేటువంటి క్వశ్చన్ ఎప్పుడైనా అనిపిస్తే నన్ను తప్పకుండా నాతో మాట్లాడండి. నన్ను కలవక ముందు, నాతో మాట్లాడక ముందు, నన్ను కలిసిన తర్వాత, నాతో మాట్లాడిన తర్వాత మీ జీవితంలో మార్పు రాకుంటే నన్ను అడగండి. సో మంచి పేరు ఒక్కసారిగా దెబ్బతిన్నటువంటి దాఖలాలు కూడా ఉన్నది. సో అదేవిధంగా మరీ ముఖ్యంగా ఈ యొక్క వృశ్చిక రాశి వారు కొంత మంచి ఒక బలమైతే ఈ నెలలో మీకు రాబోతూ ఉన్నది. అది ఆర్థికంగా తీర్థయాత్రలకు వెళ్ళాలని కానీ, కొంత గురుకృప అనేటువంటిది మీకు లభించేటువంటి పరిస్థితి అయితే కనబడుతున్నది ఖచ్చితంగా కూడా. అదేవిధంగా ప్రేమ సంతాన విషయాలలో కొంతమేర మీరు ఆలోచనాత్మక నిర్ణయాలను తీసుకునేటువంటి ప్రయత్నం చేయండి. సృజనాత్మక రంగాలలో ఉండేటువంటి వారికి కొంత పురోగతి మంచిగానే కనబడుతూ ఉన్నది. అదేవిధంగా రుణాలకు సంబంధించిన ఇబ్బందుల నుండి కొంత మీరు ముందుకు వెళ్ళబోతున్నారు. పెట్టుబడులు
పన్నుల విషయంలో కొంత జాగ్రత్త అవసరం. ఆకస్మిక ధనలాభం కూడా మీకు ఏర్పడేటువంటి పరిస్థితి ఉంది. సో తప్పకుండా వృశ్చిక రాశి వారు మరి కొంత నెంబర్ 9, 18, అదేవిధంగా 26, 27 ఈ డేట్స్లో జన్మించిన వారు తప్పకుండా నాతో మాట్లాడే ప్రయత్నం చేయండి. మీకు బ్రేకప్స్ ఉంటాయి, లేదా సెకండ్ మ్యారేజెస్ అని ఉండాలి, లేదా భార్యతో కొంత గొడవలో, భర్తతో కొంత గొడవలో ఉండే ఛాన్సెస్ ఉంటాయి. సో వృశ్చిక రాశి వారు మీకు ఉన్నటువంటి ఇబ్బందులు ఎవరికీ లేవు. సో తప్పకుండా వన్స్ నన్ను కలవక ముందు, నన్ను కలిసిన తర్వాత అనేటువంటిది మీ జీవితంలో ఉంటుంది. మరి మీ జీవితంలో ఇంకా వివాహ ప్రయత్నాలు ముందుకు వెళ్ళబోతున్నవి. కొత్త కొత్త వ్యాపారాలు కానీ, కొత్తగా మీ దిశ అనేటువంటిది మార్పులు, చేర్పులు రాబోతున్నాయి అనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. సో తప్పకుండా లక్ష్మీదేవి ఆరాధన, గానుగాపూర్ దర్శనం మీకు ఎంతో శుభాన్ని తెచ్చిపెడుతుంది. సో తప్పకుండా వన్స్ నాతో మాట్లాడే ప్రయత్నం చేయండి. ఆల్ ద బెస్ట్.